హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 1,82,333 మంది ఓటర్లు ఉన్నారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఎన్నికలలో విభిన్నంగా తీర్పు ఇవ్వటంలో ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ముందుంటారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్లు 2 సార్లు, జనతా పార్టీ 1 సారి, వైసీపీ 1 సారి విజయం సాధించాయి. ఈసారి కూడా వైసీపీ అదే రిజల్ట్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అలజంగి జోగారావు ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జయమణి సవరపు, టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు, పీఆర్పీ అభ్యర్థి లతా రెట్టపల్లిపై పోటీ చేసి 2,718 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు, వైసీపీ అభ్యర్థి జమ్మన ప్రసన్న కుమార్పై పోటీ చేసి 6,129 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు, టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులపై పోటీ చేసి 24,199 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు, టీడీపీ అభ్యర్థి విజయ్ బోనెల, కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహన్ రావు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి ముద్దం చిట్టి మోహన్ రావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.